ముందుగా తెలుగు ప్రజలందరికీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్నటి రోజున గొడ్డల పార్టీ అధినేత అయినటువంటి స్వాతి ముత్యం ఎంపిక చేసుకున్నటువంటి కొంతమంది వాళ్ళ పార్టీ నాయకులను వాళ్ళ ఆఫీసులో కూర్చొనబెట్టుకొని వచ్చే స్థానిక సంస్థల యుద్ధానికి సిద్ధం కండి, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే మన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అన్నటువంటి మాట గొడ్డల పార్టీ అధినేత అయినటువంటి స్వాతి ముత్యం నిన్న ఎంపిక చేసుకున్న కార్యకర్తలకు చెప్పటం జరిగింది. ఎంపిక చేసుకున్న కార్యకర్తలను ఎందుకంటున్నానంటే, మా కార్యాలయం తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏమి ఆంక్షలు ఉండవు, ఎవరైనా మా కార్యాలయానికి రావచ్చు, వెళ్ళచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపిక చేసుకున్న వాళ్ళు తప్ప వాళ్ళ కార్యకర్తలు కూడా అందరూ ఆ కార్యాలయానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు, కాబట్టి ఎంపిక చేసుకున్నటువంటి కార్యకర్తలు అని అన్నా. స్వాతి ముత్యం గారు ఆలోచన ఏ విధంగా ఉందంటే, గంజాయి తాగే గొప్పోళ్ళని, మద్దర్లు చేసే మంచోళ్ళని, రప్ప రప్ప అంటూ గొడ్డలతో విన్యాసాలు చేసే వాళ్లకు టికెట్లు ఇస్తా, వాళ్ళను చూసి ఓట్లు వేయండి అని అడిగేటువంటి పరిస్థితి ఆనిముత్యానికి కనపడుతోంది. మంచోడంటే ముంచేవాడని, సౌమ్యుడంటే సర్దేశేవాడని, నువ్వు ఉంటే ఈ రాష్ట్రానికి అరిష్టమని చెప్పి ప్రజలు భావించి గత ఎన్నికల్లో 11 సీట్లకే నిన్ను పరిమితం చేస్తే, స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి కలలకంటున్నాడు గొడ్డల పార్టీ అధినేత. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఒక్కసారి వదిలించుకున్న దరిద్రాన్ని తెలిసి మళ్ళీ తగిలించుకుంటారనుకోవటం నీ మూర్ఖత్వం తప్ప ఇంకొకటి కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు. ఒకసారి చేసిన తప్పును మళ్ళీ కూడా వాళ్ళు చేయబోరు. శాంతి భద్రతల గురించి, స్థానిక సంస్థల ఎన్నికల గురించి, అరాచకాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాని అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అలియా స్వాతి ముత్యంకు సింకు కానటువంటి మాటలవి దయచేసి అంటి గురించి మీరు మాట్లాడద్దండి. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత చక్కగా జరిగాయో మేము మర్చిపోలా, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మర్చిపోలా, అందరూ అన్నీ చూస్తూనే ఉన్నారు, అన్నీ గుర్తే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల గురించి, ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చెప్పావు మీ మంత్రులకు, మీ శాసనసభ్యులకు? నువ్వు వీలైనన్ని ఎక్కువ ఏకగ్రీవాలు జరగాలి, పోటీ ఎక్కడా ఉండకూడదు అని చెప్పి నువ్వే లక్ష్యాలు నిర్దేశించి మంత్రులకు, శాసనసభ్యులకు అరాచకాలు చేయమని ప్రోత్సహించి, అరాచకాలు చేపించి ఏకగ్రీవాలు చేసుకుని ఈరోజు వచ్చి యుద్ధం చేయండి, మీ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అంటున్నావే, సిగ్గుందా నీకు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. ఎంత నీచపు మాట్లాడటానికైనా నువ్వు వెనకడుగు వెయ్యట్లేదు. నువ్వు నిన్న చెప్పిన మాటలు వింటుంటే, దొంగోనింట్లో కుక్క పోలీసోని చూసి మరుగునెట్టుంది. దొంగను పట్టుకొని పోలీసోడు వెళితే దొంగింట్లో ఉండే కుక్క పోలీసును చూసి మరుగునెట్టు నువ్వు శాంతి భద్రతల గురించి, అరాచకాల గురించి, స్థానిక సంస్థల ఎన్నికల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి అరాచకాలు జరిగాయో ఇప్పుడు ఒక చిన్న వీడియో ఉంది, వీడియో ప్లే చేసిన తర్వాత మిగతాది మాట్లాడదాం. ఈ మోకలను రంగంలోకి దించారు. పోతారు ఎమ్మెల్యే కొడుకులో మీరు సేఫ్టీ వెళ్ళిపోతుంది అని మయ్యంతా కొట్టినారు, గుడ్డు పుట్టినట్లు గుడ్డు కొట్టినారు.
సార్ ఇందాక వీడియో చూశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లను అడ్డుకున్నారు. ఎవరైనా నామినేషన్లు వాళ్ళ అరాచకాలు ఎదిరించి పోటీలో ఉంటే వాళ్ళని హింసించారు, వేధించారు, వేటాడారు. ఈ రాష్ట్రంలో మీరు ఉండకూడదు అన్న విధంగా వ్యవహరించారు. ఇన్ని అరాచకాలు చేసిన నువ్వు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వేచ్ఛగా జరిగితే స్వీప్ చేస్తామని పగటి కలలు కంటాను. నువ్వు చేసిన అరాచకాలు మేము చెయ్యం. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయి. కూటమి ప్రభుత్వంలో స్వేచ్ఛాయుతంగా ఎవరి పని వాళ్ళు చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో స్వీప్ చేయబోతోంది. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు. మీ పార్టీ కార్యకర్తలను మభ్యపెట్టద్దు. నిన్ను నమ్ముకొని అక్కడ ఉండే మీ కార్యకర్తలను నట్టేట ముంచేయద్దని జగన్మోహన్ రెడ్డి గారు సూచిస్తాను. ఇదే విధంగా మోసం చేశావు రాష్ట్రంలో ఉండే మీ పార్టీ కార్యకర్తలను, నాయకులందరినీ. సిద్ధం సభలు పెట్టావు. వై నాట్ 175 అన్నావు. కుప్పంలో మేము మున్సిపాలిటీ గెలిచాం, కుప్పం అసెంబ్లీ కూడా మాదే అన్నావు. 175 సీట్లు మావే, ఒక్క సీటు కూడా కూటమి ప్రభుత్వానికి గెలవదన్నావు. ఏమైందయ్యా రిజల్ట్స్లో? ఎక్కడికి పోయినా నీ ఆర్భాట ప్రకటనలు? ఎక్కడికి పోయినా నీ 75 సీట్లు? ప్రతిపక్ష హోదా కూడా రాలా. ఇంకొక రాజకీయ పార్టీ అయితే 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాక ప్రతిపక్ష హోదా లేకపోతే రాజకీయ పార్టీని మూసుకొని రాజకీయ సన్యాసం చేసి ప్రజలు మమ్మల్ని ఒప్పుకోవట్లేదు నిలిపేవాళ్ళు. నువ్వు సిగ్గు లేకుండా ఇంకా పార్టీ రన్ చేసుకుంటా మాయమాటలు చెప్పి అమాయకులైన కొంతమంది కార్యకర్తలు ఉండి మీ పార్టీలో అమాయకులను మోసం చేసే ప్రయత్నం చేస్తాను. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు గుర్తు చేస్తానా? సిద్ధం సభలని ప్రచార ఆర్భాటాలు చేసి సిద్ధం సభలని మిమ్మల్ని నట్టేట ఏ విధంగా ముంచేశాడో మీ అధినేత. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు యుద్ధం చేయండి, మీరు ఇంకొకటి చేయండి అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేసి మిమ్మల్ని ముంచేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడతాడు. మీరందరూ తెలుసుకోవాలన్న విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తెలియజేస్తా ఉన్నా. స్వేచ్ఛాయుత ఎన్నికలు జరుగుతాయి. స్వేచ్ఛాయుత ఎన్నికల్లో కూడా కూటమి పార్టీ స్వీప్ చేయబోతున్నాం. దాంట్లో ఎటువంటి అనుమానం కూడా అవసరంలా. నీ అబద్ధపు ఆర్భాటపు ప్రకటనలను ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు అన్న విషయం గొడ్డల పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాను. ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రెడ్ బుక్ అని కలవరిస్తున్నారు. ఎన్నికలకు ముందు 3200 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసినటువంటి మా నాయకులు, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు 99 బహిరంగ సభల్లో రెడ్ బుక్ చూపించి చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఎవరు పనిచేసినా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మా కార్యకర్తలను, నాయకులను, ప్రజలను ఎవరు ఇబ్బంది పెట్టి ఉన్నా తప్పకుండా చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని చెప్పి 99 మీటింగుల్లో మా నాయకుడు రెడ్ బుక్ చూపించి ప్రజల ఆమోదం తీసుకున్నాం. ప్రజలు రెడ్ బుక్ చూశారు. ఈయన అక్రమార్కుల మీద చర్యలు తీసుకుంటాడని నమ్మారు. మాకు ఓట్లేశారు, మమ్మల్ని గెలిపించారు. మేము ఎన్నికల తర్వాత చేసే వ్యవహారం కాదు ఇది. అయితే ఎన్నికలైన ఈ 2 సంవత్సరాల కాలంలో అయిన తర్వాత ఎక్కడైనా ఒక్క అక్రమ కేసు కూటమి ప్రభుత్వం ఎవరి మీదైనా పెట్టిందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా? ఒక్క మీటింగ్లోనైనా కూటమి ప్రభుత్వం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త మీదైనా అక్రమ కేసులు పెట్టిందా, లేదా వాళ్ళు తప్పు చేసింటేనే జైలుకు పంపించామా అన్న విషయం మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ మధ్య వరుసగా జైలు యాత్రలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎటువంటి కేసుల విషయంలో వాళ్ళు జైలుకి వెళ్ళారో, ఏ తప్పు చేసి వెళ్ళారో,
వాళ్ళు తప్పు చేశారా, తప్పు చేయకపోయినా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నామా? ఒక చిన్న వీడియో ఉంది, వీడియో ప్లే చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. తమిళనాడులోని కాంచీపురంలో బ్రహ్మనాయుడును నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు రిమాండ్ విధించింది కోర్టు. వైసీపీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. గొర్రెల కాపరి దానయ్య యాక్సిడెంట్ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణలపై అప్పలరాజును కాసేపుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో రాజకీయ రగడ భగ్గుమంది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి రౌడీజంతో రెచ్చిపోయారు. ఇసుక వివాదం నేపథ్యంలో మంది మార్బలంతో వెళ్లిన ఎమ్మెల్యే టీడీపీ కార్యకర్తల ఇళ్లపై దాడికి దిగారు. దళిత మహిళను వివస్త్రం చేసి వీరంగం సృష్టించడంతో ఎమ్మెల్యే ఆయన అనుచరులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గుంటూరు తూర్పు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్ అయ్యారు. గుజరాత్ లో ముస్తఫాను నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ముస్తఫా కుమారుడు బషీర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నూజివీడులో ముస్తఫా ఆయన కుమారుడిపై కిడ్నాప్ కేసు నమోదైంది. దీంతో పాటు ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్ పై విచారణ కోసం అనంతబాబు ఆయన భార్య లక్ష్మీదుర్గ రాజమహేంద్రవరం కోర్టుకొచ్చారు. కోర్టు నుంచి బయటకు రాగానే అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రెచ్చిపోయి నోరు పారేసుకుని సభ్య సమాజం తలదించుకునేలా సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు. తీవ్ర ఉద్రిక్తల మధ్య అంబటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి విడుదల రజనీ పీఆర్ఓ శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో పాటు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే కోడిగుడ్ల కాంట్రాక్టు ఇప్పిస్తానని రత్నారెడ్డి అనే వ్యక్తి వద్ద 28 లక్షలు వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వైఎస్ భారతిరెడ్డి పీఏ వర్ర రవీందర్ రెడ్డిని పులివెందులలో అరెస్ట్ చేశారు కడప పోలీసులు. సోషల్ మీడియాలో వర్ర అసభ్యకర పోస్టులు పెట్టినందుకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనితలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్ర రవీందర్ రెడ్డి వైసీపీ హయాంలో విచ్చలవిడిగా సోషల్ మీడియాలో నేతలను దూషించారు. ఇప్పుడు ఒక వీడియో మీరు చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక సవాల్ విసురుతున్నా. ఈ కేసుల్లో ఇందాక మీరు చూసిన ఏ కేసులోనైనా వాళ్ళు తప్పు చేయకుండా కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకునిందేమో సమాధానం చెప్పాల కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాజీ శాసనసభ్యులు ముస్తఫా గారు కిడ్నాప్ చేసి నానా వీరంగం సృష్టిస్తే అరెస్ట్ చేయకుండా వదిలేస్తారా? బోల బ్రహ్మనాయుడు గారు ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో పోయి దొంగ డాక్యుమెంట్లు తయారు చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయకుండా వదిలేస్తారా? సీదిరి అప్పలరాజు గారు 40 సంవత్సరాల ఒక గొర్రెల కాపరిని యాక్సిడెంట్ చేసి చంపేస్తే చనిపోయిన తర్వాత నీ కొడుకును కాపాడుకోవడానికి ఇంకొక వ్యక్తి నా కేసులో పెట్టి నీ కొడుకును తప్పించి నువ్వు నేరం చేస్తే అరెస్ట్ చేయకుండా వదిలేస్తారా నువ్వు మాజీ మంత్రి అని చెప్పి? విరూపాక్ష గారు ఇసుక దోపిడీ నేను చేయాలా, ఎవరన్నా అడ్డుకుంటారా అని చెప్పి దళిత మహిళను వివస్త్రం చేసి కొడితే చట్టం తన పని తను చేయకుండా వదిలేస్తుందా? వల్లభనేని వంశీ మేము అధికారం లేకొచ్చిన సంవత్సరం వల్లభనేని వంశీ మీద ఒక్క కేసు కూడా మేము పెట్టలేదు, ఆయన అరెస్ట్ చేయలేదు. ఆయనే ఏమన్నా చేస్తారేమో అని డైపర్లు వేసుకొని రాష్ట్రమంతా తిరుక్కున్నాడు. అయితే నువ్వు సాక్షిని కిడ్నాప్ చేసి బెదిరించి కేసును విత్డ్రా చేయించుకుంటే చట్టం తన పని తను చేయకుండా వదిలేస్తుందా? దానికి సంబంధించిన వీళ్ళు సాక్షుల్ని ఏ విధంగా బెదిరించారో, ఏ విధంగా దాడులు చేశారో ఒక చిన్న వీడియో ఉంది. వీడియో ప్లే చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఆ డాడీకి కనిపించక అమ్మ డాడీ వచ్చాడని ఇటు చూస్తాడు అటు చూస్తాడు.
ఇప్పుడు అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిరోజు రెడ్ బుక్ రాజ్యాంగం కలవరించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒక విషయం సూటిగా అడుగుతున్నా. ఇందాక వల్లభనేని వంశీ అని ఒక ఆయన ఎవరైతే ఎఫ్ఐఆర్ పెడతాడో దాడి చేశాడని సత్యవర్ధన్ ఆయన కిడ్నాప్ చేసి లిఫ్ట్లో తీసుకెళ్తున్న దృశ్యం విజువల్లో చూశారు. ఒక గొర్రెల కాపరి భార్య పాపం పాలకు డబ్బులు లేక నీళ్లల్లో బిస్కెట్ వేసి తన బిడ్డకు తినిపించే దృశ్యాలు కూడా చూశారు. నిరుపేద అయినటువంటి గొర్రెలను చాక్కుంటూ అమ్మను పెళ్ళాం పిల్లలను పోషించుకుంటే ఒక ఆయన్ను దారుణంగా యాక్సిడెంట్ చేసి చంపేసి నీ కొడుకును రక్షించుకునే క్రమంలో ఇంకొక పిల్లోని అక్కడ పెట్టి నేరాన్ని సాక్షులను తారుమారు చేయడానికి చూస్తే సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేస్తే బాధితుడి వైపు కాకుండా నేరస్తుని వైపు నిలబడ్డావే, నీ ఆలోచన విధానం ఏందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా. ఒక దళిత మహిళను వివస్త్రణ చేసి కొడితే ఆ కేసులో నువ్వు ఒక ఎమ్మెల్యేని పరామర్శించిన వెళ్ళావు తప్ప బాధితులను పరామర్శించడానికి వెళ్ళిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అడుగుతాను. కేసు పెట్టిన ఆయన్ను కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి హైదరాబాద్కు తీసుకెళ్తే ఆయన మీద ఏదో మా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేశామని చెప్పి అబద్ధాలు మాట్లాడుతా కాలం వెళ్ళబుచ్చుతున్నారే, ఈ ఇంటికి సమాధానం చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, ఎన్నికలకు ముందు ఏదైతే నారా లోకేష్ బాబు గారు 99 సమావేశాల్లో చెప్పారో, ఎన్నికలకు ముందు ఏదైతే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఎన్నికలకు ముందు ఏదైతే మా కార్యకర్తలను కానీ ప్రజలకు కానీ ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పి అనేక సమావేశాల్లో లోకేష్ బాబు గారు ఏదైతే చెప్పారో అదే చేసి చూపిస్తున్నాను తప్ప చట్టానికి లోబడే కేసులు పెడుతున్నాను తప్ప చట్టం నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తే కేసులు పెడుతున్నాం తప్ప అక్రమ కేసులు కూటమి ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్కటి కూడా మేము పెట్టమా అవసరం కూడా మాకు లేదు అన్న విషయం తెలియజేస్తూ ఉన్నాం. పదే పదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మాట్లాడే గొడ్డల పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నీ 5 సంవత్సరాల కాలంలో బడుగు బలహీన దళిత పీడిత వర్గాల ప్రజల మీద నువ్వు బ్లడ్ బుక్ రాసి ఈరోజు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వాళ్ళ మీద రెడ్ బుక్ పనిచేస్తూ ఉంటే బ్లడ్ బుక్ రాసిన నువ్వు రెడ్ బుక్ను చూసి భయపడి ఏదేదో పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు. నీ బ్లడ్ బుక్ను ఎవరు మర్చిపోలేదు ఆంధ్రప్రదేశ్లో, ప్రజలు అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాను. సాక్షాత్తు మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు Z+ కేటగిరీ ఉండే వ్యక్తి సాగునీటి ప్రాజెక్టులను సందర్శించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపడితే అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలోకి యాత్ర ఎంటర్ అయినప్పుడు మా అధినేత మీద దాడి చేసిన వీడియో ఒకటి ఉంది, అది చూసిన తర్వాత మాట్లాడదాం. నామినేషన్ కూడా వేయకుండా చేసేందుకు నామినేషన్ కూడా దించారు. మా Z+ కేటగిరీ ఉండే మాజీ ముఖ్యమంత్రి వర్యుల మీద రాళ్ల దాడి చేస్తుంటే NSC సెక్యూరిటీ అడ్డం పడతాండేటువంటి విజువల్స్ మీరు చూశారు. ఇప్పుడు ఇది నువ్వు రాసిన బ్లడ్ బుక్. ఇక్కడ మా అధినేత మీద దాడి చేసి ఆ కేసుల్లో మీరే రాళ్ల దాడి చంద్రబాబు నాయుడు గారి మీద చేసి ఆ కేసుల్లో అమెరికాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాళ్ళ పిల్లలు ఉంటే అమెరికాకు పోతే ఆయన మీద కేసు పెడతారు. ఎక్కడో ఆర్మీలో ఒక ఆయన పనిచేస్తూ ఉంటే వాళ్ళ బిడ్డ ఆర్మీలో ఎన్నో సిక్కిం దగ్గర ఉంటే ఆయన అక్కడ సిక్కింలో ఉంటే ఇక్కడ కేసు పెడతారు. నేను మాచర్ల నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర జరుగుతుంటే యువగలం పాదయాత్రలో నేనుంటే నా మీద అంగంలో 307 కేసులు పెడతారు. ఇట్లా ఒక్క పుంగునూరు అంగళ్ళు కేసులో 1200 మంది మీద 307 కేసులు పెట్టి వేధించావు.
నువ్వు ఈరోజు శాంతి భద్రతల గురించి అక్రమ కేసుల గురించి నువ్వు ప్రవచనాలు చెప్తున్నావు, స్వాతిముత్యం ప్రవచనాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నువ్వు చేసిన పాపాలు మర్చిపోయారేమో అని. ఒక్కటి కాదు, మొత్తం 60,000 కేసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు పెట్టావు. 60,000 కేసులు. 60,000 కేసులు. బాబు గారి మీద 2 హత్యాయత్నం కేసులు పెట్టారు. లోకేష్ గారి మీద 23 కేసులు. ఇట్లా తెలుగుదేశం పార్టీ నాయకులందరి మీద, నాని గారి మీద 28 కేసులు, చింతమనేని గారి మీద 14 కేసులు, కొల్లు రవీంద్రపై 25 కేసులు, అయ్యన్న పాత్రుడు గారిపై కేసులు, చల్లాబాబు రెడ్డిపై 17 కేసులు, ధూళిపాల నరేంద్రపై 16 కేసులు, రఘురామకృష్ణరాజు గారిపై 11 కేసులు, బీటెక్ రవిపై 9 కేసులు, అచ్చెన్నాయుడిపై 21 కేసులు, ఎస్సీ ఎస్టీల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు. ఇన్ని కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హింసించి, వేధించి, వికృతానందం పొందిన నువ్వు ఈరోజు చట్ట ప్రకారం ఎవరు తప్పు చేస్తే వాళ్ళను కూటమి ప్రభుత్వం శిక్షిస్తూ ఉంటే నిత్యం రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం, ఏదో జరిగిపోతుంది అని ఒక భ్రమను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాను.